ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. కృష్ణవంశీ గారి శిష్యులు ఎవరు? నేను అసలు గురువుని అయితే కదా, నేనే శిష్యుడు కింద ఉన్నా. ఇప్పుడు ఇందాక చెప్పిన పేర్లు అని నేను చెప్పాను కదా. ఐఎమ్ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఆర్జీవీస్ అసిస్టెంట్. దట్స్ ఎ గుడ్ పోస్ట్ ఫర్ మీ, దట్స్ ఎ గుడ్ ఫీల్ ఫర్ మీ. నేను అర్జెంట్గా ఆయనకి టెక్స్ట్ మెసేజ్ పెట్టి చెప్పేయాలి సార్ మీరు ఇలా అన్నారని. తెలుసు అనుకుంటున్నాను, ఆయన తెలుసు, బట్ చెప్తే అది అమ్మగారితో రిలేషన్షిప్ కూడా అలాంటిదే. ఇట్స్ నాట్ మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగేది కాదు. దట్స్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్స్. ఇట్స్ ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్ మోడ్ అంతే. కొంతమంది నేను అలాగే ఉంటా, ఏదో ఊరికినే కానీ రోజు మెసేజ్లు పెట్టి లేకపోతే ఏదోటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. ఆయన అలాగే తెలుసు కదా మీకు. అంతే 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 అనవసరం, ఉండేది ఉంటుంది, మనం ఉంచుకోకూడదు. లెట్ ఇట్ బీ, డోంట్ ట్రై టు మేక్ ఇట్ హ్యాపెన్. కదా ఏదో వచ్చింది బాబాయ్, ఏదో వచ్చేసింది అంతే. సో బ్యూటిఫుల్ సార్ వాట్ యూ సెడ్. అది దట్స్ అవర్ టేక్ అవే ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రంగమార్తాండ వెయిటింగ్, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు. దీంట్లో ఇంకొక రెండు చెప్పుకోవాల్సింది ఉంది. చిరంజీవి గారి షాయరీ ఒకటి సినిమా కాన్సెప్ట్కి కనెక్ట్ చేయడం కోసం. ఇట్స్ అన్ యాక్టర్ స్టోరీ, స్టేజ్ యాక్టర్ స్టోరీ. సో ఒక స్టేజ్ నటుడు స్టేజ్ నుంచి రిటైర్ అయిన తర్వాత రియల్ లైఫ్లోకి వచ్చి తన పాత్రను తనే పోషించుకోవడం మొదలుపెట్టిన తర్వాత, అంటే ఒక భర్త కింద, ఒక తండ్రి కింద, ఒక మామగారి కింద, ఒక తాత కింద, ఒక స్నేహితుడి కింద ఈ రియల్ లైఫ్ పాత్రలు పోషిస్తున్నప్పుడు ఎదురయ్యే దీంట్లో నటుడిగా ఆక్యుపేషనల్ నటుడిగా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు నటుడిగా ఉన్నాడు కాబట్టి నటన వల్ల వచ్చిన ఒక ఆభిజాత్యం, గౌరవజనం, అది వాటెవర్ అలవాట్లు, ప్లస్ లోపల మనిషిగా ఉన్నవి రియల్ ప్రపంచాన్ని రియల్గా ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు వచ్చింది. దట్స్ ద వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ రంగమార్తాండ. సో ఈ నటిస్తున్నానా, జీవిస్తున్నానా, నటిస్తూ జీవిస్తున్నానా, జీవిస్తూ నటిస్తున్నానా, ఇది ఒక స్టేజ్లో ఆ డైలమా చెప్తాడన్నమాట. సో ఇలాగా వెళ్తూ ఉంటే ఈ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఫస్ట్ ఒక స్టార్టింగ్ కావాలి. ఏంటి 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 అనుకుంటా ఉంటే ఇప్పుడు ఒక యాక్టర్, ఒక నటుడు ఉన్నాడు, నటి ఉంది. అందరం బయట నుంచి చూసి ప్రపంచం ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటుంది. ఇటు డ్యాన్స్ బాగా చేస్తున్నాడు, ఇటు ఫైట్ బాగా చేస్తున్నాడు, ఇట్లా ఐస్ బాగున్నాయి, డైలాగ్ బాగా చెప్తున్నాడు, కామెడీ బాగా చేస్తున్నాడు, 6 ప్యాక్ ఉంది, 8 ప్యాక్ ఉంది, బాగా రన్నింగ్ ఉంది, టోన్ బాగుంది. ఇదంతా కూడా ఎక్స్టర్నల్గా అతని మీద వచ్చే జడ్జిమెంటల్ ఒపీనియన్స్. కానీ అతను ఏమనుకుంటున్నాడు, అతని గురించి అతను ఏమనుకుంటున్నాడు అనేది అయితే ఏమనుకుంటాడు ఒక నటుడు అని దీని మీద రాయిందాం. నేను ఒక నటుడిని చక్కగా కత్తి పట్టుకుని అట్ట కిరీటం పెట్టుకుని రంగస్థలం అనే కురుక్షేత్రంలో చీల్చి చెండాడేస్తున్న వీరుణ్ణి, నేను ఒక నటుడిని అని ఇలాగ ఏదో ఒక రఫ్ థాట్ వస్తే లక్ష్మీభూపాల్ అని మల్టీ టాలెంటెడ్ రైటర్ ఉన్నాడు, మీకు తెలిసే ఉంటుంది. తనను పిలిచి ఇలా ఉందరా, ఇది ఏదైనా ఒకటి రాయి, నేను రాజా గారి దగ్గర తీసుకెళ్ళి ఏదో చేస్తుందన్న అంటే వచ్చిన కవిత్వం అంటారు, హిందీలో షాయరీస్ అంటారు కదా మీకు తెలుసు. సో అలాగే ఒక స్టాంజాలు రాశాడు. నేను ఒక నటుడిని, ఇది ఇది ఇది, నేను ఒక నటుడిని, ఇది ఇది ఇది, నేను ఒక నటుడిని, నేను. సో బాగుంది, కూర్చున్నాం, ఫెంటాస్టిక్గా ఉంది, బాగుందిరా ఇది, ఓకే అని అప్పుడు ఆలోచన ఎవరితోటి. ఒకటి బాలసుబ్రహ్మణ్యం గారు అప్పటికి ఉన్నారని. యాక్చువల్గా ఈ సినిమాలో ఒక సాంగ్ అని మిస్ అయ్యాం, రాజా గారిని కూడా ఒప్పించా. సో ఎవరుతో చెప్పించాలి ఇది. సినిమా రూల్ ప్రకారం సినిమాలో నటుడిగా ప్రకాష్ చేస్తున్నాడు కాబట్టి ప్రకాష్ వాయిస్ చాలా బాగుంటుంది, తెలుగు స్పష్టం పడతాడు. ప్రకాష్తో చెప్పిందాం అనుకున్నాం, మాట్లాడాను, చెప్పాను. ప్రకాష్ ఓకేరా అన్నాడు.
కానీ ఇంకేదో ఇందాక చెప్తున్నా కదా, థాట్ వెళ్ళి జనరేట్ అయ్యే లోపల సిమ్మర్ అవుతున్నప్పుడు అది ఏదో కావాలని అడుగుతుంది. ఎవరైతే మన ఆడియన్స్కి, అంటే ఇప్పుడు తెలుగు సినిమా కూడా మన ఆడియన్స్కి విపరీతంగా కనెక్ట్ అయినవాడు, ఒక కన్సిస్టెంట్గా కనెక్ట్ అయినవాడు, ఒక అక్లాట్స్ పొందినవాడు, అందరికీ ఇష్టమైనవాడు, అన్ని రకాలుగాను నటుడిగా ప్రూవ్ చేసుకున్నవాడు, అన్ని రకాల నటనలతోటి, ఫైట్లతోటి, డ్యాన్సులతోటి, డైలాగులతోటి కన్విన్స్ చేసినవాడు, కనెక్ట్ అయినవాడు ఎవరు అంటే తెలుగు నటనా ప్రపంచానికి సంబంధించి 2 పేర్లు వస్తాయి. పెద్ద ఎన్టీఆర్, చిరంజీవి గారు. మన జనరేషన్ మొత్తానికి చిరంజీవి గారు గత 40 ఏళ్ళుగా మన తెలుగు సంస్కృతిలో ఒక భాగం అయిపోయాడు. ఆవకాయ ఎలాగో, మన పప్పుచారు ఎలాగో, మన ముద్దపప్పు ఎలాగో, మన వెంకటేశ్వర స్వామి ఎలాగో, మన భూమి ఎలాగో, మన రిలేటివ్స్ ఎలాగో, మన ఫ్రెండ్స్ ఎలాగో, అలాగే చిరంజీవి మన లైఫ్లో ఒక పార్ట్. అమ్మ అన్నయ్య అయితే భలే ఉంటుందా అనుకుని ఎలానే ఇప్పుడు వెళ్ళి అడగాలి, పాటలు ఎందుకు అంటాడా అని. తర్వాత సర్లే నో, ఎట్ ది మోస్ట్ ఏమంటాడు, నో అంటారు అంతే కదా, సరే ఓకే అని ఫోన్ కొట్టి అసిస్టెంట్ తోటి ఒకసారి కలవాలరా అన్నయ్యని, ఓ వారం 10 రోజుల లోపల ఎప్పుడైనా టైం చూసి చెప్పు, ఒక 5 minutes అంతే. బాగా బిజీగా ఉన్నారు అప్పుడు, ఈ ఆచార్య అన్నీ షూటింగ్ జరుగుతుంది. 10 minutesలో రిటర్న్ కాల్ వచ్చింది, అర్జెంటుగా రాగలరా సార్ మీరు రమ్మన్నారు. వంశీ అయితే రమ్మన్నారు అర్జెంటుగా, వంశీ మళ్ళీ వారం 10 రోజులకి ఎందుకు వెళ్తే నాకు అర్థమవుతుంది. ఆయన ఏంటి ఏం కావాలి వంశీ ఏంటి అన్నారు. అంటే రంగమార్తంలో ఏమన్నా ఒక హాఫ్ డే ఏమన్నా గెస్ట్ అపిరెన్స్ కావాలా, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలా. ఇప్పుడు జనరల్గా ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఇలాంటి పట్టుకెళ్తుంటారు కదా. అంటే అనే ఒకటి పేపర్ ఇస్తాను, మీరు చదవండి, ఇదంతా ఎందుకు చెప్తానంటే ఆయన మ్యాగ్నానిమటీ కోసం చెప్తున్నా. అదే అర్థమవుతుంది సార్, మీరు స్క్రీన్ పే చెప్తుంటే మాకు సార్ ఆయన చదవండి, అది మీరేమైనా కనెక్ట్ అయ్యి బాగుంది అనిపిస్తేనే చేయండి, లేకపోతే వద్దు, ప్రాబ్లం లేదు. నో ఇది కాదు అసలు, ఐ కెన్ అండర్స్టాండ్ అనే. ఆయన పేపర్ కూడా తీసుకోకుండా నాకు ఎందుకు ఆప్షన్ ఇస్తున్నావు, నాకు ఆప్షన్ ఇవ్వద్దు, నీకు కావాలా, నీకు హెల్ప్ అవుతుందా, డిఫరెంట్గా అవుతుందా అని. ఏంటి అన్న తీసుకున్నాను. అది చదివితే ఎంత థ్రిల్ అయిపోయారంటే చూసి ఇది నా గురించి నేను మాట్లాడుకున్నట్టు ఉందా అని. అబ్బా అదే కాన్సెప్ట్ అన్న మన సినిమాకి ఇది కావాలనుకున్నాను. అప్పుడు చెప్పాను అంత మా యాక్టర్స్ అందరి గురించి చెప్తున్నట్టుంది, ఎక్స్ట్రాడనరీ థాట్ ఉంచి 100% చేద్దాం. 24 hours లోపల చేశారు. గ్రేట్ కాన్సెప్ట్ చాలా బాగా వచ్చింది. ప్లస్ ఆయన దాన్ని ఎలివేట్ చేసి ప్రతిదీ స్పష్టంగా గోల్డెన్ వాయిస్ తోటి గోల్డెన్ వర్డ్స్ లాగా చెప్పారు. ఆయన గోల్డెన్ వాయిస్ అదొకటి ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్. అండ్ అనదర్ ఈజ్ శివాత్మిక, రాజశేఖర్ గారి జీవిత గారి డాక్టర్, టెరిఫిక్ యాక్ట్రెస్, బార్న్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. ఇన్ని జైంట్స్ మధ్యలో వీళ్ళందరితోటి తలబడే సీన్లు నిలబెట్టింది అలా. వెరీ గుడ్, ప్రామినెంట్ రోల్ సార్ తను. చాలా వెయిటింగ్ టు వాచ్ హర్, షీ ఈస్ ఫ్యాబులస్. నేను కూడా చూసాను, న్యాచురల్. అవును సార్. బట్ అన్నిటికీ సార్ ఫర్ కాస్టింగ్ లైక్ దిస్ మీకు 100కి 200 మార్కులు ప్రేక్షకులు వేస్తారు సార్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, మీ ఆత్మని పెట్టేశారు. అదే యూనివర్స్ ఇచ్చేది. ఒక్కొక్క దానికి కుదురుతాయి నెల, కొన్నిటికి కుదరవు. కుదరినప్పుడు నోరు మూసుకుని వెళ్ళాలి, కుదిరినప్పుడు కూడా నోరు మూసుకుని ఉండాలి. మనదేం లేదు స్వప్న గారు, నిజం చెప్తాను కానీ ఏమీ లేదు, చేయిస్తుంది అంతే. మన పుట్టుక మీద మనకి కంట్రోల్ లేదు, మన చావు మీద మనకు కంట్రోల్ లేదు, మన భాష మీద కానీ, మన ఫ్యామిలీ మీద కానీ, మన ఫ్రెండ్స్ మీద కానీ, మనం చేసే పని మీద కానీ ఏది మనం చూజ్ చేసుకుని, మనం సెలెక్ట్ చేసుకుని, మనం ప్రిపేర్ చేసుకున్నది కాదు. అది అర్థమైంది ఎన్నాళ్ళ తర్వాత. సార్ రంగమార్తాండ కోసం ఒక లైన్ నేను ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. మీరు చెప్తున్నారు కదా నేను నటుడుగా జీవిస్తున్నాను.
నానాటి బతుకు నాటకము. అవును. అదే లైన్ని ఇంకొక రకంగా చెప్తాం. ఒంటరి జననం ఏకాకి మరణం, నడుమంత నాటకం బ్రహ్మ నాటకం అబ్బా అనే